అందరికీ నమస్కారం. మామూలుగా ప్రకాష్ రెడ్డి పిచ్చి కూతలు కూస్తా అంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా అంటాడు. ఎందుకులే అన్ని బేస్‌లెస్ ఆరోపణలు చేస్తుంటాడు. మాట్లాడడం ఎందుకని చెప్పి అనుకున్నా. చాలామంది మిత్రులు, సోదరులు ఆ రకంగా కాదు. అతను ఒక ఆరోపణ చేసినప్పుడు మనం దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట్లాడు అన్నందుకు వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చాం. అందులో ముఖ్యంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వందల ఎకరాల భూములు, కొన్ని వందల కోట్ల కాంట్రాక్టులు చేసినా గానీ నేనేదో ఇది రెంట్ కట్టలేకపోతున్నా అని చెప్పి రాజు గారు గుర్తిచ్చారని చెప్పని ఏదో వ్యంగ్యంగా ఆయన గురించి మాట్లాడడం జరిగింది. కానీ ప్రజలందరూ ఆయన కూడా ఒక్కొక్క ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నా. దాంట్లో ఏంటంటే, మీ ఊర్లోనే తోపుదుర్తి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉన్నారు. అందులో మనకందరికీ బయటకు బాగా తెలిసిన వ్యక్తి మనకు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి గారు, కవిత గారు. మరి మీ తాత మీకెంత భూమి పంచిచ్చుంటారో వాళ్ళకంతే భూమి పంచిచ్చుంటారు. వాళ్ళు ప్రజా జీవితాల్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజే గాని వాళ్ళ రెంట్ ఎగరగొట్టారనో, కార్యకర్తలని దగ్గర డబ్బులు వసూలు చేశారనో, లేకుంటే ఇంగోరి మీద పడి బతికారనో మరి ఎక్కడా లేదే. వాళ్ళు గూడా వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని బ్రహ్మాండంగా ముందుకు జీవనం సాగిస్తున్నారు. మరి వారికి రాని పేరు నీకెందుకొచ్చింది? మీ తాత ఏమన్నా నీకు తక్కువ ఇచ్చినాడా? వాళ్ళకి ఎక్కువ ఇచ్చినాడా? వాళ్ళకేమిచ్చినారో నీకదే ఇచ్చినారు. కానీ నువ్వు చేసుకున్నవి అవి వ్యసనాలా? చెడలవాట్లా? మీ కుటుంబానికి ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి ద్వారా నువ్వు చెడిపోయి ఉంటావు గానీ, ఈ దాన్ని తీసుకొనొచ్చి ఏదో ప్రజల కోసం ఖర్చులు పెట్టేశాను, చించేశాను, ఆస్తులు పోగొట్టుకున్నాను అని మాట్లాడే పద్ధతి చాలా రాంగు. ఫస్ట్ రెంట్ కట్టు. రెంట్ కట్టు. ఈరోజు ఆలమూరులో వాల్మీకుల భూముల్ని తక్కువ రేట్లకు కొట్టేశావు. 40 కోట్ల ఆస్తి చేశావు. ఈరోజు దాని గురించి దాన్ని నమ్ముకొనైనా రెంట్ కట్టొచ్చు. ఇక్కడ విజయవాడలో మీ అన్న మర్డర్‌లు చేసి భూములు సంపాదిచ్చాడు. దాని మీద కట్టొచ్చు. గత 5 ఏళ్లలో కమిషన్‌ల్లోనూ అన్నిట్లోనూ వసూళ్లు చేసి అందరిని ఏ రిజిస్ట్రేషన్ జరగాలన్నా, ఏ కన్వర్జన్ జరగాలన్నా దాంట్లో డబ్బులు వసూలు చేశావు. మరి దాని నుంచి గూడా మనం రెంట్లు కట్టొచ్చు. మరి ఇవన్నీ వదిలేసి ఏదో కాకమ్మ కబుర్లు, బీదేడుపులు ఎందుకు ఏడుస్తున్నాడు ప్రకాష్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు. మరి దాంతో పాటు అనేకమైన ఇతర ఆరోపణలు వాస్తవంగా చెప్పాలంటే. ఆరోపణలు చేసుకుంటూ ఆయన గూడా మాట్లాడడం జరిగింది. అందులో ముఖ్యంగా గన్‌మెన్‌లు. మరి గన్‌మెన్‌లు మీకేదో మేము కొడాలి నాని నీకు సాష్టాంగం చేసి తెచ్చుకున్నాము గన్‌మెన్‌లని చెప్తున్నారు. అసలు ఈయన మాట్లాడేటివి ఎట్లుంటాయంటే పొంతనుండదు. ఇందాక నేను చెప్పినట్టుగా గతంలో చెప్పినట్టుగా వెంకటరామరెడ్డి అన్న, వెంకటరామరెడ్డి గాడు అనేది 10 నిమిషాల్లో ఎట్లా అన్న నుంచి గాడుకు మారిందో, గాడు నుంచి అన్నకు మారిందో ఇవి గూడా అట్లే ఉంటాయి. ఈయన ప్రెస్ మీట్‌ని మనం సరిగ్గా గమనించినట్లయితే అందులో ఏంటంటే ఈయనకు సురేంద్ర అన్న ఆ రోజు ఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ చిన్న కాంట్రాక్ట్‌ని 60సిలో తొలగించి ఇతను పని చేయట్లేదు కాబట్టి పాత రేట్లకు తొలగించి ఇచ్చినందుకు వైఎస్ఆర్ పార్టీలోకొస్తే జగన్ రానీయలేదు సురేంద్ర అన్న అని చెప్పి ఈరోజు ఆయన ఒక ఆరోపణ అనేది చేసినారు. మరి ఒకటి అర్థం కావట్లేదు నాకు. నీ కేవలం కాంట్రాక్ట్‌ని కదిలిస్తేనే సురేంద్ర గారిని పార్టీలోకి రానీయకోకుండా జగన్ ఆపితే, మరి నువ్వు మా మీద పోటీ చేస్తా అన్నావు గదా! మరి పోటీ చేస్తాన నువ్వు మాకు గన్‌మెన్‌లని ఇస్తే, మరి ఎందుకు మీ పార్టీ రియాక్ట్ కాలేదు? అంటే మీ పార్టీ నిన్ను దీంతో లెక్కేసిందా? మీ పార్టీలో నీ విలువ అంతేనా? మనం ఇక్కడేనా అన్ని ప్రగల్భాలన్నీ, ఉత్తర ప్రగల్భాలు? అంతేగాని మనకు నిజంగా అంత మ్యాటర్ లేదా మన పార్టీలో మరి? మరి అవన్నీ ఒకసారి నువ్వు మాట్లాడే ముందు ఏం వెనకేం మాట్లాడుతున్నావో ఇది జేసుకోవాలి. గన్‌మెన్‌లు ఎక్కడో గుంటూరులో ఉన్న అతను మాకు ఇప్పిస్తే నువ్వు ఇప్పించుకోలేకపోయినావు, చేసలేకపోయినావు నీ ఆరోపణలు, నీ పార్టీలో సమస్యలుంటే నువ్వు మాట్లాడుకో గాని, నీ పార్టీలో అసంతృప్తులుంటే నువ్వు మాట్లాడుకో. ఈరోజు గన్‌మెన్‌లని తెచ్చుకునింది. ఆ రోజు 2019 ఎలక్షన్‌ల తర్వాత గన్‌మెన్‌లను తొలగిస్తామన్నప్పుడు తీసుకొని పోయి కోర్టుకేసినాం. కోర్టుకేస్తే కోర్టులో ఆర్డర్ ఏమిచ్చింది? ఒక 10 మంది కానిస్టేబుల్లు, ఒక జీపు, ఒక ఎస్ఐతో శ్రీరామ్ ఎక్కడికి పోతానన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళి
ప్రోగ్రామ్ చేపించుకొని తిరిగి ఇంటి దగ్గర సేఫ్గా వదలాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అపోజిషన్ పార్టీలో 10 మందిని ఒక జీపులో పోలీసుని పెట్టుకొని, ఒక ఎస్ఐని ఎస్కార్ట్‌గా పెట్టుకొని నేను వెళ్ళి ప్రోగ్రాములు చేసి వస్తే ఈరోజు మీ జిల్లాలో ఉన్న ఆ రోజున్న మంత్రులు, ఎమ్మెల్యేల కంటే కూడా ఇంకా ఏదో కనపడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా నువ్వు నియోజకవర్గంలో వీపీ అయిపోతావని ఆలోచన చేసి ఇవన్నీ ప్రొవైడ్ చేయలేక గన్‌మెన్‌లని గవర్నమెంట్ అని గన్‌మెన్‌లని ఇచ్చేసి అక్కడికి ఇది చేసుకుంది. సో, నేను ఏం చేస్తున్నా మొన్న చెప్పాను నీకు. గన్‌మెన్‌లు కావాలంటే అఘాయిత్యాలు చేసుకోదబ్బా! కోర్టుకు పో, లేదంటే అప్లై చేసుకో ఏదైనా గన్‌మెన్‌లు వస్తాయని. సో, ఇప్పుడు నేనే కోర్టుకెళ్ళి ఆ రోజు నేను గన్‌మెన్‌లని తెచ్చుకున్న పరిస్థితి. ఆ రోజు గన్‌మెన్‌లని తీసేపిచ్చేదానికి మీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ రోజు మా మీద కేసులు పెట్టింది. 26 కేసులు పెట్టింది నా మీద. మరి అదే రకంగా కరోనాలో కరెక్ట్‌గా కరోనాలో అరెస్ట్ చేయాలనే ప్రయత్నం గూడా నా మీద ఎన్ని చేసినా, ఈరోజు మీరు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కొత్తగా మాట్లాడుతూ అది చూసి చూసి సాలైంది రాజారెడ్డి రాజ్యాంగం. నువ్వు కొత్తగా తోబుతూత్ రాజ్యాంగాన్ని తీసుకొస్తే చూసేదానికి జనాలు గూడా ఊరికే ఏం లేరు. రాజారెడ్డి రాజ్యాంగం అంటేనే 11కు తొక్కింది. పీకి అవతల పారేసింది మిమ్మల్ని. రాజారెడ్డి రాజ్యాంగం అన్నందుకే. ఈరోజు నువ్వు తోబుతు రాజ్యాంగం అని చెప్పి తిక్క మాటలన్నీ, తిక్క కూతలన్నీ కూస్తాను. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా, నీ గవర్నమెంట్ ఎన్ని ప్రలోభాలుకి గురి చేయాలని ప్రయత్నం చేసినా, ఎక్కడ ఏం తగ్గలేదు. ప్రజల కోసం నిలబడ్డాం. ప్రజల కోసం మేము పోరాటం చేశాము. ప్రజల సమస్యల మీద మేము పోరాటం చేశాం. ఒక విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు మైన్స్ అంటావు, బిజినెస్‌లు అంటావు, అన్నీ జరిగిపోయినాయంటావు. గతంలో నీ గవర్నమెంట్‌లోనే నాకంటే మీదే బాగా జరుగుతుందని చెప్పని నీ అసంతృప్తిని నీ గవర్నమెంట్ నువ్వు వెలగక్కే పరిస్థితి తెస్తున్నావు. యెస్. నువ్వు ఎన్నో సార్లు మా ఇంటి మీద రైడ్లు నాకున్నవి 2 క్రషర్లు. 2 క్రషర్లు. అవి కూడా నావి కూడా కాదు. మా అనుచరులు, మాకు బంధువులు వాళ్ళవి ఉన్నాయి క్రషర్లు. వాళ్ళ మీదకు నువ్వు ఎన్ని సార్లు దారులకు పంపియలేదు? ఎన్ని సార్లు దారులకు పంపించావు? ఎన్ని సార్లు ఫైన్‌లేపిచ్చావు? ఎన్ని ఏపిచ్చినా లీగల్‌గా నువ్వు రాజారెడ్డి రాజ్యాంగాన్ని నమ్మితే, మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం. అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్మాం కాబట్టి ఆ రాజ్యాంగాన్ని మేము గూడా నిలదొక్కోగలిగాము. లీగల్‌గా ఫైట్ చేయగలిగాము. అంతేగాని నువ్వు ఊరికే ఏదో తప్పుంటే తీసుకొని పోయి ఫైన్‌లేసేసి ఇంకోటి చేయండంటే ఈడ ఏపిచ్చుకొని కూర్చోడానికో, లేదా నువ్వు మీ గవర్నమెంట్ పెట్టే భయాలకు భయపడ్డానికో మేము గూడా ఏమీ సిద్ధంగా లేము. ఆ రోజు మీరు చేయలేకపోయారు. ఎప్పటికి మీరు చేయలేరనే విషయాన్ని ఒకసారి ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. మరి దాంతో పాటు లోకేష్ అన్న లోకేష్ అన్న టీమ్‌ని మార్చుకోవాలి అని చెప్పి పెద్ద మేధావిలాగా నువ్వు అడ్వైస్ ఇచ్చే పరిస్థితి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు. ఒక విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఆయన అడ్వైజరీ బోర్డు, ఆయన ఆలోచన పరిధి చాలా అద్భుతంగా ఉంది కాబట్టే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండమైన లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్‌మెంట్లు, బ్రహ్మాండమైన కంపెనీలు ఈరోజు వస్తున్నాయి. ఈరోజు ఆయన అడ్వైజరీ బోర్డ్‌ని గాని, ఆయన ఆలోచన పరిధిని గాని క్వెషన్ చేసే పరిస్థితి నాకు తెలిసి కెపాసిటీ ఈ రాష్ట్రంలో గాని, ఈ దేశంలో గాని ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. ప్రజల కోసం ఎట్లా పోరాటం చేయాలి? ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి? ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలని ఒక ఫ్యూచర్ లీడర్ లాగా, ఒక ఫ్యూచర్ అంటే ఈ రాష్ట్రానికి రాబోయే ఒక సమర్థవంతమైన నాయకత్వం ఏ రకంగా ఉండాలి అని ప్రజలు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా అక్షరాల నిజమయ్యేటట్టుగా ఆయన ఈరోజు పనిచేస్తున్నారు. ఈరోజు నువ్వు చెప్తాన్నావు. మరి మీ అడ్వైజరీ బోర్డు, ఇక్కడ అడ్వైజరీ బోర్డు ఒకటేలాగా ఉంటుంది అనుకుంటున్నావేమో నువ్వేమన్నా. ఈరోజు ఎవరో మా ఓఎస్‌డి రామచంద్ర రెడ్డి గారు వచ్చి ఎవరితోనో చెప్పినారంట. అది మా పార్టీలో నుంచి ఆ పార్టీలో. నాకు తెలీదు ఈ మధ్యలో ఎవరు పోయినారు. అంత అభాగ్యుడెవడో. ఈ టైంలో రాష్ట్రం ఇంత అభివృద్ధిలో ఉరకలెడతాంటే మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చిన అభాగ్యుడు ఎవరో నాకైతే తెలీదు గానీ, మా ఓఎస్‌డి వచ్చి 160 సీట్స్ వస్తాయని చెప్పని చెప్తే జగన్ ఇదేనా? జగన్ అట్లని ఆ రకంగానే వై నాట్ 170 అంటే జస్ట్ 11కి తీసుకొనొచ్చి కూర్చోపెట్టింది మీలాంటి అడ్వైజరీ బోర్డులే అక్కడ. ఈ రకంగా సునీతమ్మ 160 వస్తుందని చెప్పినారు. కాళ శ్రీనివాస్ గారు 110 వస్తుందని చెప్పినారు. పార్థసారథి గారు 90 వస్తుందని చెప్పినారు. లేకపోతే పయ్యాల కేశవ్ గారు 150 వస్తాయని చెప్పినారని చెప్పి ఇట్లా మాటలు చెప్పి రాష్ట్రంలో ఉన్న అనేకమైన సమస్యల్ని పూర్తి స్థాయిలో నీరుగారిపోయే పరిస్థితి. ఈరోజు అమరావతిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనం చూసాము. ఈ రకమైన అడ్వైజరీ బోర్డుని పెట్టుకొని. పోలవరాన్ని పూర్తిగా తుంగలో దొక్కారు.
మరి అదే రకంగా ఏవైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో రాయలసీమ ప్రాంతానికి అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఎత్తిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఏ రంగాన్ని చూడు ఆ రంగాన్ని అట్టడుగు వర్గానికి పూర్తిగా అడుగుకి తొక్కేసుకున్న తీసుకుపోయిన పరిస్థితి, ఆ గొప్పతనం కూడా ఖచ్చితంగా మీకే దొరుకుతుంది. మీ చుట్టూ ఉండి పబ్‌జీలు ఆడిస్తూ ఆయనతో మాట్లాడిచ్చి, ఆయనతో వ్యవహారం నడిపించిన మీలాంటి వాళ్ళకే దక్కుతుందనే విషయాన్ని ఖచ్చితంగా చేస్తున్నాం. మరి ఈరోజు చూస్తున్నాం అమరావతిలో ఇన్వెస్ట్‌మెంట్లు ఆపడానికి ఈరోజు ఏం చెప్తున్నాం? మావిగన్ అంటున్నాం మనం. అమరావతిలో ఇన్వెస్ట్‌మెంట్లు రావడమో, ఎవరైనా కొత్త వచ్చి ఎవరైనా ఇక్కడ బిల్డింగ్స్ కట్టో, ఇంకోటో అభివృద్ధి చేయాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడానికి, ఆలోచనలో తోయడానికి ఈరోజు మావిగన్ అంటున్నారు. ఇట్లాంటి 100 మాటలు మాట్లాడండి. మీలాంటి పనికిమాలిన అడ్వైజర్లు 100 చేయండి. కానీ ఈ రాష్ట్రంలోని అభివృద్ధిని, అది చంద్రబాబు నాయుడు గారి చొరవను, లేదంటే నారా లోకేష్ గారి ఆలోచనను మీరు ఖచ్చితంగా ఏ రకంగానూ ఆపలేరు అనే విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే రకంగా ఈరోజు ఈయన ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి బేసిక్‌గా. ఈయన మాట్లాడే దాంట్లో మాటకు మాటకు పొంతనుండదు. ఆలోచనలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. బూర్జువా ఆలోచనలు. ఇంత బూర్జువా ఆలోచనలు ఆహ్, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కాలం ఏంటంటే జెన్‌జీ కాలం. కొత్తగా ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చేసింది. కొత్త జనరేషన్ జెన్‌జీ వచ్చినప్పుడు కూడా ఇంకా స్టిల్ పాత చింతకాయ పచ్చళ్ళు మాదిరి పాత ఆలోచనలనేటివి ఎందుకు ఇది చేసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. అంతర బూర్జువా పరమైన ఆలోచనలు కూడా ఎందుకొస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అంటే ఎట్లా? రెడ్ అంటే మాటలు మోసేవాడు. ఇప్పుడు మావోయిజీని అన్నట్టుగా రెడ్ అంటే మాటలు మోసేవాడు అన్నట్టు, మహిళలనేమో ఆటబొమ్మలన్నట్టు, లేకపోతే కురవలంటే మేము రెంట్లు కట్టకపోయినా భూములు లాక్కున్నా గానీ ఎవరు మాట్లాడకూడదన్నట్టు. మరదే రకంగా ఎస్సీలంటే ఏ మాట అన్నా గానీ పడి ఊరికే ఉండాలన్నట్టు. నీ బూర్జువా ఆలోచనలనేటివి, ఒక తప్పుడు ఆలోచనలనేటివి నీ మాటల్లోనే పూర్తి స్థాయిలో కనపడిపోతున్నాయి. మరి ఇప్పుడు కుక్కపిల్ల, పిచ్చికుక్క అది అని మాట్లాడతాను. తోలు తీస్తా ప్రకాష్ గుర్తుపెట్టుకో. నేననేవాడు ధర్మవరంలో ఉన్నా కాబట్టి నోరు ఇంకా పెగులుతాంది. యెస్ కుక్కకుండా విశ్వాసం నాకుంది. నేను ఆ రోజు ధర్మవరానికి పోయినప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, నీ పార్టీ నుంచి ఇబ్బందులొచ్చినా, అన్నీ తట్టుకొని ముందుకొచ్చి మీకు వ్యతిరేకంగా ఆడ పోరాటం చేశారు. నన్ను వాళ్ళు భాగస్వామ్యం చేసుకున్నారు. ఇలా కార్యకర్తలను వాడుకునే ప్రయత్నం కాదు నాదక్కడ. కార్యకర్తల మీద ఆధారపడి వాళ్ళని ఖాళీ చేసే ప్రయత్నం కాదు నాకక్కడ. నా కోసం పనిచేశారు. ఆ రోజు ధర్మవరం కోసం పనిచేశారు. వాళ్ళకు నన్ను నిలబెట్టాలని చెప్పని నా ప్రయత్నం అనేది ఉందక్కడ. నేననేవాడు అక్కడ కాకుండా ఇక్కడ ఉండుంటే ఒకసారి ఆలోచన చేసుకో ఎట్టుండేదో. 19లో అంతకుముందు ఎలక్షన్ మారంగానే ఊర్లో వదిలిపోయిన పరిస్థితులు గుర్తు చేసుకో ఒకసారి నువ్వు. మరి దాంతో పాటు ప్రేమలేఖలు అంటాను. ప్రేమరేఖలు పైకి రాస్తా అంటాను. నా ప్రేమలేఖలకి చాలా తక్కువ అంచనా ఏస్తానట్టున్నావు. నా ప్రేమలేఖ నిజంగే నా ప్రేమలేఖ పై వరకు పోయిందంటే అదరాల్సినోళ్ళకి అదురుతాయి, బెదరాల్సినోళ్ళు బెదురుతారు, తడసాల్సినోళ్ళకి తడుస్తాయి గూడా. సో, నా ప్రేమలేఖని తక్కువ అంచనా ఏసుకోవద్దు. దానికి ఎంత బలం ఉండాలో, ఎంత పవర్ ఉండాలో అంతా ఉంది. అది గుర్తుపెట్టుకో నువ్వు ఫస్ట్. దళిత మాత, వీరమాత. అవసరానికి కుటుంబాన్ని వృద్ధి చేయడానికి కొడుకుల్ని, కూతుర్ని మాత్రమే గాదు. నీలాంటి వాళ్ళి బీజం అణచడానికి కత్తుల్ని గూడా కనగలుగుతుంది. వస్తున్నాయి నువ్వు కించపరిచి మాట్లాడినా తప్పెట్లొస్తాన్నాయి. నీ గుండెలు అదిరే శబ్దంతో వస్తాన్నాయి. దాంతో పాటు చెప్పులు గూడా వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు సమాధానం చెప్పాల్సిన వ్యక్తి మా సోదరుడు రాజు వస్తున్నాడు. రాజుకి సమాధానమే చెప్తావో, చెప్పు దెబ్బే తింటావో, చెప్పుల దండేసుకొని ఊరేగుతావో సిద్ధంగా ఉండు కొడకా సమాధానం చెప్పడానికి.